ఇవాళ ఇక్కడ నేను 3 నెలల పనిగిరి కాలనీ కావచ్చు, మారుతి నగర్ కావచ్చు, ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయంటే, మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి. ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి 20,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఓ 50,000 ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూలగొట్టొద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్లలో కిరాయిలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. ఇక్కడ 3 నెలలుగా 4 నెలలుగా ఓ ఇల్లు అమ్ముదామంటే కానీ, ఓ ఇల్లు కొందామంటే కానీ ఎక్కడ లేదు. ఇక్కడ ఒకవేళ తన కొడుకు అమెరికాకు పోవాలంటే, తన బిడ్డకైనా పెళ్లి చేయాలనుకుంటే, లేకపోతే తనకి ఏదైనా ఆపద వస్తే ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ బ్యాంకు రుణాలు రావు. ఇక్కడ ఏదైనా ఇల్లు బ్యాంకులో పెట్టి తెచ్చుకుందామంటే బ్యాంకు రుణాలు రావు. ఇవాళ ఇక్కడనే సాగర్ అపార్ట్మెంట్స్ అని ఒకటి కడుతున్నారు. సాగర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు 3 సంవత్సరాల క్రితం అందరు అడ్వాన్స్ ఇచ్చిండ్రు, సగం డబ్బులు కట్టిండ్రు. అది ఇవాళ పూర్తి అయిపోయింది. ఇవాళ వాళ్ళ యజమాని దగ్గర పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీ ఇల్లు మాకొద్దు, మీ అపార్ట్మెంట్ మాకొద్దు, మా డబ్బులు మాకు ఏమంటున్నారు. ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆయన మాట ఏంటంటే, నాకు మరో మార్గం లేదు సారు, ఆత్మహత్యనే చేసుకోవాలి, లేకపోతే నేను ఇళ్ళన్నా అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా ఇక్కడ పనిగిరి కాలంలో ఇప్పటిదాకా ఆయన అంటుండే పూర్ణం ప్రభాకర్ గారు మేము బలవంతంగా చేస్తలేమని చెప్పి. ఇక్కడనే గీత అంటామన్నది ఆమె ఇంటర్వ్యూ తీసుకోండి. 9 నెలల గర్భవతి ఆమె అన్న ఒకటే ఒక మాట ఏంటంటే, అంటే మనిషి అంటోని చెలింపజేస్తుంది. అది నాకు డెలివరీకి ఇంకా 3 రోజుల డేట్ ఉన్నది, నేను నా ఇంట్లో డెలివరీ అవుతా, ఒక 1 మంత్ టైం ఇవ్వండి, వెళ్ళిపోతా అని చెప్పి బలవంతంగా నెట్టేసి, నెల రోజులు లేదు గిల్ రోజులు లేదు, నువ్వు కనుక వెళ్ళకపోతే ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అన్న మాట. అది ఆ పక్కకే ఉంటుంది ఒక ఆమె పేరు నాకు సంధ్యారాణి ఖాళీ చేసే పోయింది. మొత్తం సంధ్యారాణి ఖాళీ చేసుకొని పోయింది. పోతుంటే కాలనీ వాసులు అడ్డుకొని, పోలీసులు ఏం చేయలేరు, గవర్నమెంట్ ఏం చేయలేదు, మేము ఉంటాం మీకు అన్నారని చెప్పి మళ్ళీ సామాన్లు దించిపిచ్చి అక్కడ ఉంచారు. ఇంకొక ఆమె టైలరింగ్ చేసుకొని బతుకుతుంది. ఆమె భర్త లేడు పాపం. తన ఊర్లో ఉన్న సర్వస్వాన్ని అమ్మి ఇక్కడ చిన్న షెడ్ వేసుకొని మిషన్ కుట్టుకొని తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పోషించుకునేటువంటి మహిళ. ఆమె పేరేందో నాకు తెలియదు, కానీ ఆమె ఏడుసుడు అంటే మామూలు ఏడుసు కాదు. ఇక్కడ ఒక ఆయన, మీరు మా ఇల్లు కూలగొడితే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పి మహేష్ అంటేనే పెట్రోల్ పోసుకున్నాడు. అంటే ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు, ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతా అంటుండు. ఇక్కడ ఈ బాధను భరించలేక లక్ష్మమ్మ, ఆమెకు హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది కాలనీవాసు. యాదిరెడ్డి అని చెప్పి ఇంకొక ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసారు. వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, సరే మీరు రాకముందు బిక్కుమండు బతికినాం, ఇవాళ కొంచెం ధైర్యం వచ్చింది, కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు నెల రోజులలో మూసి ప్రక్షాళన మొదలు పెడతాం, బీజేపీ నాయకుల మీద బుల్డోజర్లు ఎక్కిస్తాం, ఎవడడ్డం వచ్చినా ఊరుకునే లేదు, ఏ రాజేందర్ నీకు పిచ్చి కుక్క కడితే చచ్చిపోతాం అని చెప్పి ఎప్పుడైతే హెచ్చరికలు చేస్తాడో ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి దగ్గర అనేక రకాల హంగులు ఉంటాయి కాబట్టి, అవి విన్నప్పుడల్లా ఏమవుతుందంటే వీళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉన్నటువంటి పేదల ఇళ్లల్లో ఇలా ప్రశాంతత లేకుండా చేసిండు.